నర్సేదాతతో రప 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 ఇలా అసెంబ్లీ సురువు కాబోతున్నది. ఇక మరి పెళ్ళమ్మవాడు పొద్దున్నగా పంచాయతీ పెట్టుకొని పొద్దుకంగా ఊడిపోతారు అనేది ఎంతటి యథార్థమో. ఇక మరి తెలంగాణ రాజకీయ లీడర్లు సోషల్ మీడియాలో తిట్టుకుంటా పండుగ పబ్బాలల్లా దావతులల్లా కలిసి ముసి నవ్వుకుంటా ముద్దుగా మాట్లాడుకుంటారు అనేది కూడా గదే సత్యం. కాకపోతే ఇలా అసెంబ్లీ సురువైంది కాబట్టి మరి తొలిదమరము మరి పెద్ద మనిషి జిష్ణుదేవ్ గవర్నర్ తోటి మరి సర్కారు రాసుకొచ్చిన పాఠాన్ని చదివించి ఇక మరి అసెంబ్లీని సురువు చేసుకోబోతుర్రాట. మరి షెడ్డో పట్టో మంచి చెడు మాట్లాడుకోబోతుర్రాట. మరి ఇక ఆడ ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద మనిషి కూడా మరి ఇక పైన కట్టిండట, అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండట. ఇక మరి సర్కారును చీరుస్తా చెండాడుతా మరి ఏదేదో అంటుండట. మరి ఏం అడుగుతాడు, ఏం చేస్తాడు, ఏంది ఏ కథ, మరి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు, ప్రతిపక్షాలు ఏమంటారు, కథ మాత్రం ఏందో మరి కుద్దుగా అరుచుకున్నా లోపలికి పోతున్నా. ఇక మరి పెద్ద మనుషులు ఎంపీలు గిట్ట షెడ్డో పడ్డో వస్తారు. మరి కేసీరావయ్య కూడా మరి అసెంబ్లీలో అడుగు పెడుతుంది కాబట్టి ఆయన కూడా కలిస్తే కంటపడితే మాత్రం ఏమి ఇష్టపెట్టా అడుగుతా. ఇక మరి చూస్తూనే ఉంటారు. నేను మీ నర్సే తాత మాత్రం ఇలా అసెంబ్లీ గడ్డ కాడ తమ అండబెట్టండి. తగ్గేదనే మీ నర్సే తాతతో రప్ప రప్ప మరి ఇలా అసెంబ్లీలో అడుగు పెట్టాడు మీ నర్సే తాత. చలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న కంటపడ్డాడు, ఊకుంటాడా మీ తాత? అన్న నమస్తే. ఏం సంగతే మరి ఇలా అసెంబ్లీ సురువు చేసుకుర్రు. ఇక మరి పెద్ద మనిషి మరి సర్కారు రాసుకొచ్చిన పాఠాన్ని చదివితే ఏదో తప్పు అని మీరు కూడా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అదే పాఠం పాడుతున్నారట, మీరు కూడా అదే పదం పాడుతున్నారట. మరి ఇది ఎంతవరకు ఏంది ఏం కదా ఏమంటావు? ప్రభుత్వం చేసినటువంటి పనిని మాత్రమే గవర్నర్ గారితో చెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు ఏంది అని అంటే చేయని పనులన్నిటి కూడా చేసినామని చెప్పే విధంగా ప్రయత్నం చేసింది. ఈ రాష్ట్రంలో మహిళలకు ప్రతి 1,00,000 మంది మహిళలకు ఒక్కొక్క మహిళకు ₹1,00,00,000 ఇచ్చినామని చెప్పారు. ఏ మహిళకు ₹1,00,00,000 ఇచ్చినో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఈ ప్రభుత్వమే గ్రామాన్ని ఎంచుకోవాలా. ఏ గ్రామానికైనా వెళ్దాం. ఈ రాష్ట్రంలో ఏ మహిళ కన్నా ₹1,00,00,000 ప్రభుత్వ సహాయం దొరికిందనంటే ఈ ప్రభుత్వం ఏదంటే దానికి మేము ఒప్పుకుంటాం. కానీ చెయ్యనటువంటి పనిని చేసినట్టుగా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు ₹2,00,000 రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేసినాం, అది మా ప్రభుత్వ నిబద్ధత అని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ₹2,00,000 రుణమాఫీ కాలేదని ఎక్కడ పడితే అక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ₹2,00,000 రుణాన్ని కట్టలేక వడ్డీ భారాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంగతి కూడా టీవీలలో పేపర్లలో వస్తున్నది. చేయనటువంటి పనులను చేసినట్టుగా గవర్నర్ గారిని తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. గవర్నర్ గారితో ఆ మాటలు మాట్లాడించినటువంటి అన్ని విషయాల్ని రేపు ఖచ్చితంగా ధన్యవాద తీర్మానంలో ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం. మరి ఇప్పుడు కేంద్రాలకు వెళ్ళి ఇప్పుడు వచ్చే మెట్రో కానీ RRR కానీ దానికి సంతకాలు అనుమతుల కాడ మొత్తం మీరు బీజేపీ వాళ్ళు కిరికిరి పెడుతున్నాడు కానీ నీ అన్యాయం సలగుండా. బీజేపీ వాళ్ళు కిరికిరి పెడితే ఈ సర్కారు ఉండదు. బీజేపీ వాళ్ళు కిరికిరి ఏది పెడతలేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని నిధులు వస్తున్నాయి. RRR అనేది కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. రేపు మెట్రో కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. మొన్న వరంగల్లో ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. గతంలో ₹11,00,00,000 తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఇచ్చినామని ఎన్నో అనేకమైనటువంటి సర్వేలు చెప్పిన ఈ కేంద్ర ప్రభుత్వం కూడా జవాబు చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు స్వయాన ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనుల లిస్ట్ ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించక నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పథకాల గురించి స్వయాన దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారికి చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎంత గొప్పగా ఈ రాష్ట్రానికి సాయం చేస్తున్నదో అర్థం చేసుకోవాలి. మరి ఇంకోటి శంకరన్న, ఈ పట్నం హైదరాబాద్ లో ఏదో అభివృద్ధి మీద సమీక్ష పెడితే సికింద్రాబాద్ పెడితే పెద్ద మనిషి ఆయన ముఖమే చూపించలేదట కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ₹1,00,00,000 తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఈరోజు కిషన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలని చూడనటువంటి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రమే. సరే, ఇక మొత్తానికి అయితే మరి పాయల్ శంకర్ అనేది ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఇంకా కూడా చూద్దాం. మరి కొన్ని కోళ్ళాగలు వచ్చేది ఉంది. ఇంకా మరి కడపలో ఏం ఆంబాయం ఉందో ఈయన చెప్తా, చూస్తూనే ఉండదు. ఇక మరి
బడ్జెట్ సమావేశాల పండుగ సురువైంది. మరి లోపల మరి గవర్నర్ ప్రసంగం ఎట్ట ఉంది, ఏంది ఏం కథ? ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని పట్టుకొచ్చిన చెప్పే మరి ఏం సంగతి, ఎట్ట నడిచింది కథ? లోపలేం బంక లేదు, బయట కూడా ఏం బంక లేదు. అంటే ఏమున్నదని పోయిన సంవత్సరం ఏం చెప్పారు, దాంట్లో ఒక్క ఊసు లేదు. అంటే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం నీకు నచ్చదా లేదా? బంక కూడా లేదండి అలా. ఓడి బంకసాల కూడా మరి దేశం వెళ్ళిపోయినా మరి రాష్ట్రాలలో బొచ్చ రాష్ట్రాలలో ఇప్పుడు గవర్నమెంట్ మీ బీజేపీ ఉంది, మరి అక్కడ కూడా ఇదే మాట అంటే ఎట్టనా? దొంగ వాగ్దానాలు చేయలేదు. తెలంగాణ ప్రజలకు ఏ వాగ్దానాలు చేసో ఆ వాగ్దానాలు పెట్టుకో. మేము భారతదేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఏ ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చామో ప్రతి బాట నిలబెట్టుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇల్లు కట్టించాం. ఇక్కడ నువ్వు తెలంగాణ ప్రజలకు 20 లక్షల ఇల్లు వాగ్దానం చేసావు. ఇంతవరకు 20 ఇల్లు కట్టలేదు. పోయిన సంవత్సరం గవర్నర్ ప్రసంగంలో 4,25,000 ప్రమాణం చేశారు. 4,25,000 ఇల్లు. ఇంతవరకు 425 ఇల్లు కట్టలేదు. పోయిన సంవత్సరం నెల లోపల 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు. ఇంతవరకు 4 రూపాయలు పెంచలేదు. రేషన్ కార్డ్స్ కొత్త ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అవేదో పాత ప్రభుత్వంలో కొనేది ఉద్యోగాలు తూతూ మంత్రం ఇంత అపాయింట్మెంట్ కార్డ్స్ ఇచ్చారు. ఏదైతే మెగా టీఎస్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఆటో రిక్షా 12,000 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇవి ఇస్తాం. రాకేష్ అన్న శర్రబారతో కొబ్బరి బేరం చేసినట్టు మీ నిజామాబాద్ రైతులు పాపం పసుపోడు అని మీరు దేశం వెళ్ళిపోయిన ప్రచారం చేస్తారు, కానీ మరి అసలైన పసుపోడు ఇంతకు వచ్చిందా రాలేదా అసలు ఏమనుకోవాలి ఇప్పుడు నిజామాబాద్ రైతులు? ఆ పసుపోడు సంగతి ఏందే? పసుబోర్డు వచ్చింది, పసుబోర్డు ప్రారంభించినాము. రెండోది ఒకటే రోజులో పరిగెత్తలేమో పిల్లలు పుట్టగానే. పసుబోర్డు ఇప్పుడు వచ్చింది, దానికి టైం పడుతుంది. విదేశాలతో సంబంధం తెచ్చుకోవాలా, ఎక్స్పోర్ట్ ప్లాట్ఫామ్ తయారు చేయాలా, ఒక మేలు రకమైన వంగడాలు తీసుకొచ్చి డెవలప్ చేయాలా. కొరకమైన పర్సెంటేజ్ ఏదో 2.5% ఉంది, దాన్ని 8% తీసుకెళ్లాలా. దాన్ని వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ పెట్టాలా. ఒక్క రోజులో తూతు మాత్రం మేము రేవంత్ రెడ్డి ఎట్లా ఏదో అబద్ధాల ప్రచారం చేసి ఒక్క రోజులో ముఖ్యమంత్రి అయినట్లు. కాబట్టి ఏంటంటే అదొక రకమైన ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఉన్నాయి. కాబట్టి యూరోప్ కట్ ఇంపోర్ట్స్ అవన్నీ పెంచుతాం, ఎక్స్పోర్ట్స్ పెంచుతాం. తెలంగాణలో పసుపు పండించే రైతులందరికీ న్యాయం చేస్తాం. మరి ఇప్పుడు అది నిన్నమన్న కథ ఏందో ఉత్తర తెలంగాణ మొత్తం బాగానే జోరుదారు ఉందట మీ కథ. మరి మీకు జర్రంతా ఈ గులాబీ కోళ్ళలు తోడైనవి లోపల రాసుకొని పూసుకొని తిరిగి వ్యవహారం చేసి అనేది గుసగుస బయటకు వస్తుంది. నిజమేనా? ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ జరిగిందట అట్లా? రేవంత్ రెడ్డి పుట్టక ముందే మేము ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్ ఉన్నాం. రేవంత్ రెడ్డి పుట్టలేదు కూడా అప్పటికి. 1984లో హన్మకొండ సీటు జంగారెడ్డి గారైన ఒక భారతీయ జనతా పార్టీ మొదటి పార్లమెంట్ సభ్యుని గెలిపించిన నేల ఇది. ఇది భారతీయ జనతా పార్టీకి ఊపిరిలు పోసి ఆయుష్ పోసి ఈ భారతీయ జనతా పార్టీకి పోవడం అని, ఢిల్లీలో పోవడం అని ఒక ఆయుధం ఇచ్చిన నేల ఇది. అప్పటికి రేవంత్ రెడ్డి పుట్టలేదు, సన్నాస్ రోడ్డు పుట్టలేదు. అదే ఇప్పుడు కార్పొరేట్ కథ ఏం లేదంట ఎమ్మెల్సీ కథలో? ఒక లాయకల్ చలయ కదా కార్యక్రమం ఇంత జాతక్కి వచ్చే ఫామ్ హౌస్ లో పడుకున్నది ఇంకా లేపకుండా అనవసరంగా. మళ్ళా కారు సార్ అంటే మళ్ళీ మీకు మళ్ళీ పోతుంది. మళ్ళా ఆవిడ ఆ కారుని అట్లనే పడేయండి, ఆ సార్ కూడా పడుకున్నాడు, పడుకోనివ్వండి. మీరు లేపి గోకిన రాంకో మళ్ళీ మీకు అంత ఒళ్ళు వాతలు పెడతాడు ఆ సారు. మరి కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ అడ్డగాలు వేస్తున్నారట, అక్కడికి వెళ్ళి పైసలు దానిస్తలేరట. రేవంత్ ఇప్పటికే సర్కారు సంతకం పెట్టిన సంస్కారం లేక వెళ్ళి సంవత్సరాలు నేను ఎగేసుకొని పోతుంటే ఈ బీజేపీ వాళ్ళు కొంత అక్కడ మోడీ సారు పోయి మాటకు ఇది అదే పుల్ల పెట్టి వస్తున్నారు అంటుండు. నిజమేనా? ఇప్పుడు మేము ఏదైతే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, బీబీనగర్ లక్షలాది మంది ఒక వైద్య కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, 2,700 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కావచ్చు, భారత్ మాల పథకం కింద 4 హైవేస్ కావచ్చు, లేకపోతే 753 కిలోమీటర్ల రైల్వే లైన్స్ కావచ్చు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కావచ్చు, 38 లక్షల వాటర్ కనెక్షన్ కావచ్చు, 31 లక్షల శౌచాలయాలు కావచ్చు, 2,700 కోట్లు వెనుకబాటు జిల్లాలకు నిధులు కావచ్చు. ఏం చేయాలి? నిన్నగాక మొన్న వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు. ఈ రాష్ట్రం మాకు ఒక అమూల్యమైనది. ఈ రాష్ట్రం మాకు ఊపిరిలు పోసింది. భారతీయ జనతా పార్టీకి శక్తి ఇచ్చిన ఈ నేలని మేము ఎప్పటికీ మరవము. ఈ నేలకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇట్లాంటి అబద్ధాల కోర్లు, అవినీతి పరులు, అహంకారులు ఈ నేలకు వస్తారు, పోతారు. రాబోయేది, నిలిచేది, గెలిచేది ధర్మం మాత్రమే తెలంగాణలో. ఇప్పుడు 6 గ్యారెంటీల కథ మీద మాది బ్రహ్మాండంగా ఇప్పుడు ఉచిత కరెంటు కానీ, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు బ్రహ్మాండంగా ఉరుకులు పెడుతున్నాయి. ప్రగతి ఏది ఊర్ల పోటీ కానీ, పట్నం హైదరాబాద్ లో కానీ. రేపు మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు దేని మీద మాట్లాడతారే అసెంబ్లీలో? మీకు మాట్లాడటానికి సందు లేకుంటే చేసామని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు పోయిన అసెంబ్లీ సమావేశాలప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు కాళేశ్వరం చూడడానికి బస్ యాత్ర పెట్టారు. ఇప్పుడు కూడా బస్ యాత్ర పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పిన పథకాలన్నీ తెలంగాణ పల్లెలు తిరుగుదాం. ఏ పల్లెలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఏ పల్లెలో 4,000 పెన్షన్ ఉంది, ఏ పల్లెలో కొత్త రేషన్ కార్డు ఇచ్చారు, ఏ పల్లెలో మహాలక్ష్మి కింద 2,500 ఇచ్చారు, ఏ పల్లెలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ అడుగుదాం.
మీరు అందరు మీడియా మిత్రులు మొత్తం మీడియా ఏదైతే పోయిన సంవత్సరం కాళేశ్వరం ఎక్కించాడు ఈ రేవంత్ రెడ్డి, ఈసారి కూడా ఒక్క కాదు 10 బస్సులు పెట్టమను, 10 ఉమ్మడి జిల్లాలో తిరిగేద్దాం. ఏ జిల్లాలో 10 ఇల్లు కట్టించారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి? నువ్వు మోసం చేయలేవు, నీ మోసాన్ని కనిపెట్టింది కాబట్టి ఉత్తర తెలంగాణ మనకు సరైన సమాధానం ఇచ్చింది. దక్షిణ తెలంగాణ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది మా పార్టీ. త్వరలోనే తెలంగాణ ప్రజలను మన్నలో ఉంది. తెలంగాణ ప్రజల తరపున నిలబడి కొట్లాడి నిన్ను నిగ్గదీస్తాం, గద్దెదిస్తాం. కానీ ఇంకో మాట అన్న రాకేష్ అన్న, నువ్వు ఏమన్నాను నన్ను తిట్టినా పురేస్తే కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా ఒక్కడే పదం ముంగటేస్తారు. ఇప్పుడు ఊర్ల నుంచి కార్యపోషాలు ఒక్కొక్కరు అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. ఏది ఇప్పటిదాకా ఏది లేదు, ఎక్కడ లేదు అనేది మాత్రం ఇది నువ్వు ఏమన్నా అనుకో కానీ ఊర్లో ఉంటే ఇప్పుడు ఇది మూత మోగిస్తుంది. వాళ్ళు ఏమో మోగించినా కానీ ఎప్పుడైతే 15 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే విదేశీ బ్యాంకులలో ఉన్న డబ్బులను తీసుకొస్తే మనిషికి 15 లక్షల వరకు తీసుకురా అంటే పంచుతా అంత అయితే అంటే దాని అర్థమే ఎన్పీ అకౌంట్ లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ దుష్ట పరిపాలన 45 సంవత్సరాలు ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల ఎన్పిఏ ఉంటే ఆ 14 లక్షల కోట్లను తీసుకొచ్చి ఈ రోజు ఫ్లైట్లు దిగే రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఆ డబ్బులతోనే చేసినాం. ప్రజల మీద పన్నులు లేకుండా కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చినాము, అభివృద్ధి చేస్తున్నాము. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, భవిష్యత్తులో వాళ్ళ విద్యార్థులకు యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిర్పోర్ట్స్, మధ్యతరగతి ప్రజలు ప్రయాణం చేయడానికి వందే భారత్ ట్రైన్లు, విదేశీ ఎగుమతులు, ఆ డబ్బులతోనే మౌలిక వసతులు చేస్తున్నాం. ప్రశాంతంగా ఉండమని చెప్పండి. అలా ఎక్కడ ప్రశాంతమే? ఉత్తర భారతదేశంలో పుస పిల్లలు కన్నారట, దక్షిణ భారతదేశంలో పడబెట్టిరట. ఇప్పుడు డీలిమిటేషన్ ఏదో నాకు అనవస్తలేదు. గది కథ. ఇప్పుడు పోంగా రేపు దక్షిణాది భారతదేశంతో లెక్క లేకుండానే మీరు ఉత్తర భారతదేశంతోనే కథ నడిపిస్తున్నారు అని ఇప్పుడు గోలు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా. మరి ఇదేందే ఈ డీలిమిటేషన్ కథ? ఏంది కథ? కాంగ్రెస్ వాడు ఈడేనా దక్షిణ భారతం ఏం కాదా? మరి సీట్లు అట్లా కాదు. ఈ కాంగ్రెస్ వాడేనా దక్షిణ భారతం పుట్టింది? మేము పుట్టలేదు. ఎట్లా తెలంగాణలో వీళ్ళే పుట్టినరా? కాంగ్రెస్ లో పుట్టినరా? కాబట్టి అది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది చర్యలు తీసుకున్నప్పుడు దానికి అన్ని రకాలుగా ఒకటి ఏంటంటే గాంధీ కుటుంబం పుట్టిన పార్టీ కాదు ఇది. గాంధీ కుటుంబం గురించి లేదు, కేసీఆర్ కుటుంబం గురించి విద్యార్థులను చంపిన పార్టీ కాదు ఇది. దేశం కోసం, సంస్కృతి కోసం, సాంప్రదాయం కోసం అఖండ భారత్ దేశమంతా ఒకటే అనే పార్టీ. దేశంని ఎక్కడ ఏ రాష్ట్రానికి అన్యాయం చేయకుండా అది ముందుకెళ్తాం మొత్తం మీద. మొత్తానికి అయితే మరి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ అన్న ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళబోసుకుంటూ చూద్దాం. మరి ఇంకా కూడా కొన్ని కోళ్ళాకలు మరి ఎవరెవరు వస్తారు, ఏంది ఏం కథ, మరి వచ్చిన బుట్టలు వేసుకొని వాళ్ళ కథ మాత్రం ఈయన చెప్తా చూస్తూనే ఉండరు మన నేను. ఇక అసెంబ్లీ గడ్డ మీద మీ నర్సయ్య తాత అడుగు పెట్టినందుకు బీజేపీ కోళ్ళాకలు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకున్నాయి. ఇక రేపటి సంది మనకు అసెంబ్లీలో మధ్యమోతే అనుకోరాదు. ఇటు బీఆర్ఎస్ కోళ్ళాకలు, అటు బీజేపీ కోళ్ళాకలు, ఇటు కాంగ్రెస్ కోళ్ళాకలు. మరి ఏ కోళ్ళాకలు కూడా ఇచ్చిపెట్టకుండా అడిగేదే వాళ్ళ కడుపులలో ఏం ఆయాసం ఉందో ఎల్లగక్కిచ్చేది. అందుకనే ఇక మరి మొత్తానికైతే ఇక మీ నర్సయ్య తాత అసెంబ్లీని గుర్తపట్టిండు. ఇక మరి కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత అసెంబ్లీ గడ్డ.